పల్నాడు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లి బాలిక లిఫ్టులో ఇరుక్కుపోయింది. బలమైన గాయాలతో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సత్తెనపల్లిలోని కొత్తపేటలో జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి సత్తెనపల్లిలోని కొత్తపేటలో శ్రీ లక్ష్మీ మారుతి నివాసం అనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 20 రోజుల క్రితమే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఎదురింటి పాప బాలిక రేవతి ఆడుకుంటూ వెళ్లి అక్కడ చనిపోయిన దృశ్యం కనిపించింది. అయితే దీనిపైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లిఫ్ట్ పడిపోయిందని కొంతమంది చెప్తున్నారు. ఒక్కసారిగా అక్కడున్న స్థానికుల కథనం ప్రకారం అయితే పాప ఆడుకుంటూ వెళ్లి లిఫ్ట్ బటన్ నొక్కింది. ఒక్కసారిగా లిఫ్ట్ పైనుంచి ఊడిపోయి కింద పడిందని చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే కొంత గందరగోళ పరిస్థితిగా ఉంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తల్లిదండ్రులు కూడా కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ బటన్ కనుక నొక్కితే ఖచ్చితంగా లిఫ్ట్ కి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఆ గేట్ ఏమైంది, ఎలా పడింది అనేది పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.